శతాధిపతి తన్ను తాను అయోగ్యునిగా ఎంచుకొని విశ్వాసముతో దేవుని దగ్గరికి వస్తూ ఉన్నాడు. వాస్తవానికి నూతన నిబంధనలో మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఎంతో కొంత నైతికమైన విలువలు కలిగిన వారు ఈ శతాధిపతులు, ఎంతో కొంత దేవుని భయము కలిగినటువంటి వారు ఈ శతాధిపతులు. అయితే ఈ యొక్క సందర్భంలో ఈ శతాధిపతి గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఈయన ఒక రోమా పౌరసత్వము కలిగినటువంటి అన్యుడు అన్న మాటను మీ యొక్క హృదయంలో భద్రపరచుకోండి. రోమా పౌరసత్వము కలిగినటువంటి ఒక అన్యుడు, కపెర్నహూము పట్టణముపై అధికారము కలిగినటువంటి ఒక సైన్యాధికారి, హేరోదు రాజు కింద పనిచేసేటి ఒక శతాధిపతి. ఆయన క్రింద మరి 100 మంది సైనికులు ఉంటున్నట్లుగా చరిత్రలో మనం చూడగలుగుతా ఉన్నాం. ఏ రీతిగా యేసు ప్రభు వారిని ఆయన కనుగొన్నాడు అన్న ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు బహుశా నేను అనుకుంటా ఉన్నాను, నా వ్యక్తిగత మరి ధ్యానం నుంచి నాకు వచ్చినటువంటి ఆలోచనలు, బహుశా ఆయన కొండపై ప్రసంగం చేస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు వారి యొక్క మాటలు వినే ఉంటాడు. బహుశా ఆయనతో పాటు వెంబడించే అనుభవంలో ఈ యొక్క శతాధిపతి ఉన్నాడేమో. 4వ అధ్యాయం 16వ వచనం నుండి 7వ అధ్యాయం చివరి వరకు యేసు ప్రభు వారిని వెంబడించిన వాడిగా ఉన్నాడేమో, నాకు తెలియదు. లేఖనాల్లో అది పొందుపరచలేదు. ఒకవేళ యేసు ప్రభు వారి యొక్క ఆ యొక్క మరి రాజ్య సువార్త ఆయన వినిన వాడిగా ఉన్నాడేమో. అంత మాత్రమే కాదు, కానీ లూకా సువార్త 7వ అధ్యాయంలో ఈ శతాధిపతి గురించి మరో కోణంలో ఆయన యొక్క గొప్ప వివరణ ఇస్తా ఉన్నాడు లూకా భక్తుడు. ఆయన దేవుని భయము కలిగినటువంటి వాడు, దేవుని పట్ల విధేయత కలిగినటువంటి వాడు, మరి జాలి కలిగినటువంటి వాడు, కనికరము కలిగినటువంటి వాడు, సమాజపు మందిరాన్ని నిర్మించినటువంటి వాడు, మరి యూదా దేశాన్ని ప్రేమించిన వాడని చెప్పి లూకా భక్తుడు రాస్తా ఉన్నాడు. ఈ రెండు సరిచేసుకొని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మత్తయి సువార్త 8వ అధ్యాయము, తిరిగి లూకా సువార్త 7వ అధ్యాయము శతాధిపతి కలిగినటువంటి దైవికమైన లక్షణాలను మనము చూడవచ్చు. ఇది శతాధిపతి యొక్క అనుభవము. 6వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందామండి. ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. ప్రభువా, నా దాసుడు పక్షవాయుతో మిగులు బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. శతాధిపతికి ఒక అవసరత వచ్చింది. అధికారి అయినటువంటి ఈ యొక్క శతాధిపతికి ఒక సమస్య వచ్చింది. ఒక క్లిష్టపరమైనటువంటి స్థితిలో ఉన్నాడు, కష్టతరమైనటువంటి స్థితిలో ఉన్నాడు ఈ అధికారి అయినటువంటి శతాధిపతి. సాధారణంగా మనకి ఏదైనా అవసరత వస్తే, ఏదైనా ఇబ్బందులు వస్తే వెంటనే మనం అధికారుల వద్దకు వెళ్తాం కదా. మనకి ఏదైనా రేషన్ కార్డు కావాలన్నా, మిగతా సర్టిఫికేట్స్ ఏదైనా కావాలన్నా ఏం చేస్తాం? మన ఆధార్ కార్డు పట్టుకొని ఎవరి వద్దకు వెళ్తాం? అధికారుల వద్దకు వెళ్తాం. లేకపోతే స్నేహితుల యొక్క సలహాలు తీసుకుంటాం. ఒకవేళ మన ఆరోగ్యం బాగోపోతే వైద్యుల వద్దకు వెళ్తాం. ఆ రీతిగానే ఈ యొక్క అధికారి అయినటువంటి శతాధిపతికి ఒక సమస్య వచ్చింది. ఒక అవసరతలో ఉన్నాడు. ఏమిటి అవసరత? నా దాసుడు పక్షవాయుతో మిగులు బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడు అని చెప్పి ఆయనను వేడుకొనెను అని చెప్పి శతాధిపతి యొక్క అనుభవాన్ని మత్తయి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభు వారిని ఏమని సంబోధిస్తూ ఉన్నాడు? ఆయన ఏమని సంబోధిస్తూ ఉన్నాడు? చెప్పాలి. ఏమని సంబోధిస్తూ ఉన్నాడు? ప్రభువా అని సంబోధిస్తూ ఉన్నాడు. అధికారి అయినటువంటి శతాధిపతి యేసు ప్రభువారిని ప్రభువా అని సంబోధిస్తూ ఉన్నాడు. శతాధిపతి పైన ప్రభువైన హేరోదు ఉన్నాడు. శతాధిపతి పైన ప్రభువైన పిలాతు ఉన్నాడు. శతాధిపతి పైన ప్రభువైన కైసరు ఉన్నాడు. ఇటువంటి గొప్ప అధికారులు, ప్రభువులు ఉంటున్నటువంటి క్రమంలో, పరిస్థితుల్లో, సందర్భంలో యేసు ప్రభు వారి గురించి ఇచ్చినటువంటి సాక్ష్యము ఏమంటా ఉన్నాడు? ప్రభువా అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. గొప్ప సవాళ్ళే ఆయనకి. ఎందుకంటే హేరోదు మాటను ధిక్కరిస్తే ప్రాణాలు కూడా పోతాయి. జరగబోవు పర్యవసానం పూర్తిగా ఎరిగి ఉండి కూడా యేసు ప్రభు వారిని ఆయన
ప్రభువా అని సంబోధిస్తూ ఉన్నాడు. యేసు ప్రభువారిని ఆయన ప్రభువుగా గ్రహిస్తున్న వాడిగా ఉంటా ఉన్నాడు. ఆయన సర్వాధికారి అయినటువంటి దేవుడిగా ఆయన గ్రహిస్తూ ఉన్నాడు. నేను అనుకుంటా ఉన్నాను, ఆయన ఆ పై వచనాల్లో కుష్ఠరోగిని స్వస్థపరచడం చూసుంటాడు. బహుశా ఇంకా ముందు అధ్యాయాల్లో యేసు ప్రభు వారి యొక్క మాటలను చూస్తూ ఉంటాడు. ఆ పై వచనాల్లో చూస్తూ ఉన్నట్లయితే 7వ అధ్యాయం చివరిలో ఈ రీతిగా రాయబడి ఉంది. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఎలయనగా ఆయన వారి శాస్త్రువలేగాక అధికారం గలవాడే వారికి బోధించానని చెప్పి లేఖన భాగంలో చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు వారిలో ఉన్నటువంటి అధికారాన్ని ఆయన పరిపూర్ణంగా గ్రహించిన వాడిగా ఉంటా ఉన్నాడు శతాధిపతి. అధికారి అయినటువంటి ఈ యొక్క శతాధిపతి యేసు ప్రభు వారిని గురించినటువంటి సాక్ష్యము ప్రభువా అని సంబోధిస్తూ ఉన్నాడు. తన యొక్క అధికారాన్ని పక్కన పెడతా ఉన్నాడు, తన యొక్క హోదాను పక్కన పెడతా ఉన్నాడు, తన యొక్క స్థానాన్ని పక్కన పెడతా ఉన్నాడు, తన యొక్క స్థితిని పక్కన పెడతా ఉన్నాడు, తన యొక్క అధికార బలాన్ని అంతా కూడా పక్కన పెట్టి యేసు ప్రభువారిని అంటా ఉన్నాడు ప్రభువా అని చెప్పి సంబోధిస్తూ ఉన్నాడు. ఈ అధికారి అయినటువంటి శతాధిపతి యేసు ప్రభువారి యొక్క సర్వాధికారాన్ని గ్రహించిన వాడిగా ఉంటా ఉన్నాడు. తను తాను అయోగ్యునిగా ఎంచుకుంటా ఉన్నాడు. నేను ఇందాక జ్ఞాపకం చేశాను ఇంట్రడక్షన్ ఇచ్చేటప్పుడు, కుటుంబ నేపథ్యము మాది, ఇంత గొప్ప కుటుంబ నేపథ్యం నుంచి వచ్చాను, ఇంత గొప్ప విద్య చదువుకున్నాను, ఇంత గొప్ప ఉద్యోగం చేస్తా ఉన్నానని చెప్పి అంతర్లీనంగా మనం ఆలోచన చేస్తున్నటువంటి ఈ యొక్క విశ్వాస అనుభవంలో శతాధిపతి అనేటువంటి అధికారి యేసు ప్రభువారి గురించి సాక్ష్యమిస్తా ఉన్నాడు. ప్రభువా అని చెప్పి ఆయన సాక్ష్యమిస్తా ఉన్నాడు. తను తాను అయోగ్యునిగా ఎంచుకుంటూ యేసు ప్రభువారి నిమిత్తము సాక్ష్యమిస్తా ఉన్నాడు. తర్వాత ఏమంటాడు? ప్రభువా నా దాసుడు పక్షవాయుతో మిగులు బాధపడుచున్నాడు. నా దాసుడు అని చెప్పి శతాధిపతి తన దాసుని నిమిత్తము యేసు ప్రభువారి వద్దకు వచ్చి ఆయన వేడుకుంటా ఉన్నాడు. లూకా సువార్త 7వ అధ్యాయంలో మరొక కోణంలో ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు లూకా గారు ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ప్రియ దాసుడు అని చెప్పి లూకా గారు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సమాజపు మందిర పెద్దలను మరి యేసు ప్రభు వారు వద్దకు పంపినప్పుడు వారు ఇచ్చినటువంటి సాక్ష్యము, ఇదిగో శతాధిపతి యొక్క ప్రియ దాసుడు. వాస్తవానికి దాసుడు అన్న పదానికి గ్రీకులో రాయబడినటువంటి మాట డౌలోస్ అంటే దాసుడు, లైక్ స్లేవ్, బానిస అని అర్థము. కానీ ఇక్కడ రాయబడినటువంటి మాట పాయిస్ అంటే యంగ్ సర్వెంట్ ఆర్ బాయ్, ఒక యవనస్తుడు అని అర్థము. బహుశా ఆ యవనస్తుడు శతాధిపతి యొక్క ఇంట్లో ఎంతో నమ్మకంగా ఉంటా ఉన్నాడేమో. ఆ యొక్క యవనస్తుడు శతాధిపతి యొక్క ఇంట్లో మరి ఎంత ఒక వినయము కలిగినటువంటి దాసుడుగా ఉంటా ఉన్నాడేమో. అందును బట్టి తన ప్రియ దాసుడి పట్ల కనికరము కలిగి జాలి కలిగి ఈ మాటలు ఆయన అంటా ఉన్నాడు. ప్రభువా నా దాసుడు, నా ప్రియ దాసుడు పక్షవాయుతో మిగులుగా బాధపడుచున్నాడు. మోస్ట్లీ హీ వాజ్ ఎట్ ద ఎడ్జ్ ఆఫ్ ద డెత్, మరణపు అంచుల్లో ఉన్నాడు తన యొక్క ప్రియదాసుడు. మాథ్యూ హెన్రీ అనే ఒక గొప్ప దైవజనుడు ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఫర్ ద సేక్ ఆఫ్ హిస్ సర్వెంట్ సెంచురియన్ హ్యాస్ బికమ్ ఏ సర్వెంట్ అన్న మాట ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దానికి అర్థం ఏంటంటే, తన దాసుని నిమిత్తము శతాధిపతి ఎలా మారాడంట? యేసు ప్రభు వారి ముందు దాసునిగా మారాడని చెప్పి మాథ్యూ హెన్రీ తన వ్యాఖ్యానంలో మాట్లాడుతూ ఉన్నాడు. అయోగ్యునిగా ఎంచుకుంటూ తను తాను దాసునిగా ఎంచుకుంటూ యేసు ప్రభు వారిని ప్రభువా అని సంబోధిస్తూ ఈ రీతిగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మనం గతంలో ఫిలోమోను గురించి ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు పౌలు ఒనేసిమును గురించినటువంటి సాక్ష్యము ప్రియ దాసుడు అని చెప్పాడు కదా. బహుశా నేను అనుకుంటా ఉన్నాను, మరి దేవుని భయం కలిగినటువంటి శతాధిపతి, ఎంతో కొంత నైతికమైన క్రైస్తవ విలువలు కలిగినటువంటి ఈ యొక్క శతాధిపతి తన దాసుని ప్రేమిస్తూ తన దాసుని పట్ల దయ కలిగి కనికరమ కలిగి దేవుని వద్దకు వచ్చి ఆయన వేడుకుంటున్న వాడిగా ఉంటా ఉన్నాడు.
అపోస్తలుడైన పౌలు తన ఫిలిప్పీ సంఘానికి రాస్తూ 2వ అధ్యాయం 3-5 వచనాల్లో ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 3-5 వచనాల వరకు. కక్ష చేతనైనను హృదాతిశయము చేతనైనను ఏమీయు చేయక వినయమైన మనస్సు గలవారై ఒకనికొకడు తనకంటే యోగ్యుడని యోగ్యునిగా ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. ఒకనికొకడు యోగ్యునిగా ఎంచుకుంటూ తన సొంత కార్యములను కాక ఇతరుల యొక్క కార్యములు కూడా చూసుకొనుము అని చెప్పి ఫిలిప్పీ సంఘానికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అపోస్తలుడైన పౌలు. సరిగ్గా అటువంటి వ్యక్తిత్వాన్ని, అటువంటి ఆత్మీయటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నాడు ఈ యొక్క శతాధిపతి. విలువిస్తూ ఉన్నాడు, గౌరవాన్ని ఇస్తూ ఉన్నాడు, జాలి చూపిస్తూ ఉన్నాడు, కనికరాన్ని చూపిస్తూ ఉన్నాడు. తన సొంత కార్యాన్ని పక్కన పెట్టి ఈ దాసుని నిమిత్తము యేసు ప్రభు వారి వద్దకు ఆయన వస్తూ ఉన్నాడు. వచ్చేమంటా ఉన్నాడు, ఆయనను వేడుకొనెను అనే మాట అక్కడ చూస్తూ ఉన్నాం. తను తాను నిస్సహాయకుడిగా ఎంచుకుంటా ఉన్నాడు, తను తాను బలహీనుడిగా ఎంచుకుంటా ఉన్నాడు, తను తాను అయోగ్యునిగా ఎంచుకుంటా ఉన్నాడు. యేసు ప్రభు వారి వద్దకు ఒక అయోగ్యునిగా యేసు ప్రభు వారి వద్దకు వచ్చే ప్రయత్నము చేస్తూ ఉన్నాడు. ఆయన అనుకుంటే హేరోదు వద్దకు వెళ్ళొచ్చు, ఆయన అనుకుంటే పిలాతు వద్దకు వెళ్ళొచ్చు, ఆయన అనుకుంటే కైసరు వద్దకు వెళ్ళొచ్చు. ఆయన గ్రహించుంటాడు, ఇదిగో వీరెవ్వరి దగ్గర స్వస్థపరిచే అధికారము లేదని చెప్పి శతాధిపతి గ్రహించాడు. అయోగ్యునిగా యేసు ప్రభు వారి ముందు నిలువబడి యేసు ప్రభు వారి యొక్క సహాయం కొరకు వేడుకుంటూ ఉన్నాడు. యేసు ప్రభు వారే సర్వాధికారి, రోగములపై వ్యాధులను వెళ్ళగొట్టు అధికారం కలిగిన వాడని చెప్పి ఆయన గ్రహిస్తున్నవాడిగా ఉంటా ఉన్నాడు. తను తాను అయోగ్యునిగా ఎంచుకొని తన అధికారాన్ని పక్కన పెట్టి యేసు ప్రభు వారి యొక్క సహాయాన్ని పొందుకుంటా ఉన్నాడు. వైఎస్ జగన్ గారి గురించి ఒక మాటను మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడతా ఉన్నా. ఒక యాంకర్ గారు, అప్పటికి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఒక రాష్ట్రంపై అధికారం కలిగిన వ్యక్తిగా ఉన్నారు. ఎలక్షన్స్ ముందు రోజుల్లో ఒక టీవీ యాంకర్ వచ్చి ఆయన అడిగాడు, జగన్ గారు మీకు మీ యొక్క ప్రభుత్వంలో ఇన్ని సమస్యలు ఎదుర్కొనటానికి, ఇన్ని సవాళ్ళు ఎదుర్కొనటానికి మరి ఈ యొక్క సమస్యలను మీరు ఎలా పరిష్కరించగలుగుతారు, ఈ సమస్యలను మీరు ఎలా, ఈ యొక్క ఒత్తిడిని ఎలా భరించగలుగుతారు అన్న ప్రశ్న ఆ యాంకర్ వైఎస్ జగన్ గారికి వేసినప్పుడు, నీ వలే నా వలే మన వలే దేవుని నామాన్ని విశ్వసించిన ఆయన అన్నటువంటి మాట, ఈ యొక్క పని ఒత్తిడి అంతా, నాకున్నటువంటి సమస్యలన్నీ కూడా దేవునిపై భారం వేసి దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేస్తాను, మిగతాదంతా దేవుడే చూసుకుంటాడు. తను తాను అయోగ్యంగా ఎంచుకుంటూ తన యొక్క సమస్యను, తన యొక్క పని ఒత్తిడులను దేవుని చిత్తాన్ని అప్పచెప్పిన వాడిగా ఉంటా ఉన్నాడు. నీ వలే నా వలే ఒక విశ్వాసి, దేవుని నామాన్ని విశ్వసించిన ఒక విశ్వాసి. 2 రోజుల క్రితము నాకు తెలిసిన ఒక యవ్వన పాస్టర్, ఏలూరు నుండి మైకేల్ రాజ్ అని ఒక యవ్వన పాస్టర్, ఆయన్ని కలవటానికి వెళ్ళి ఆయన ఓదార్చడానికి వెళ్ళినప్పుడు ఆయన అన్నాడంట, జగన్ గారు మీరేం బాధపడకండి, మీ నిమిత్తం మేము ప్రార్థన చేస్తాం అన్న మాట బ్రదర్ మైకేల్ అన్నప్పుడు, నేను బాధపడట్లేదు, ఇది దేవుని చిత్తమే అన్నాడు. తను అయోగ్యంగా ఎంచుకొని సమస్తాన్ని దేవుని చేతికి, దేవుని యొక్క అధికారానికి విడిచిపెట్టిన వాడిగా ఉంటా ఉన్నాడు. ఈ శతాధిపతి అధికారం కలిగిన వాడైనా సరే అధికారం లేనివాడిగా దేవుని ముందు అయోగ్యునిగా విశ్వాసంతో దేవుణ్ణి ఆశ్రయించే ప్రయత్నము చేస్తూ ఉన్నాడు. మన విశ్వాసం ఎలా ఉంది? ఈ విశ్వాస జీవితంలో మనల్ని మనము అయోగ్యునిగా ఎంచుకొని దేవుని సన్నిధికి వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నామా? మన జీవితాలు ఎదురవుతున్న సమస్యలు బట్టి పరిష్కరించుకునే క్రమంలో, ఇబ్బందుల్లో మనమే మన యొక్క శక్తిని ఆధారం చేసుకొని, మన యొక్క బలాన్ని ఆధారం చేసుకొని మనమే పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నామా? లేక అయోగ్యులముగా ఎంచుకొని దేవుని సన్నిధికి వచ్చి
దేవుని వేడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం.